రెండు కేంద్రం రాష్ట్రం రెండు కలిపి ఏదో రకంగా రైతులను ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఓకే అండి, సతీష్ గారు ఇందాక సబ్మిషన్ మెన్షన్ చేశారు, దానికి ఒకసారి క్లారిటీ ఇవ్వండి. అండ్ అదే విధంగా ఎట్ ద సేమ్ టైం నిన్న మాట్లాడుతున్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఒక మాట అయితే అనడం జరిగింది, సీఎం రేవంత్ రెడ్డి ఏమని, రైతులకు మేల్ చేయడం పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ తాగుడు కల్చరే ఎక్కువగా ఎంకరేజ్ చేస్తారు కేసీఆర్ అని చెప్పేసి కూడా కమెంట్స్ చేస్తారు. దాని గురించి ఒకసారి. ఇప్పుడు తాగుడు కల్చర్ అంటే తెలంగాణలో 2.5 ఏళ్ళు అయితే 3 ఏళ్ళు అయితే దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నిద్రపోతా ఉన్నారా? వెల్ట్ షాపులన్నీ తీసేస్తా అని చెప్పి మీరే అన్నారు కదా, ఇలా పర్మిషన్లు ఇచ్చేది ఎవరు? బెవరేజ్ అని చెప్పేసి రోడ్ల మీద కూడా హైవేలలో కూడా వైన్ షాపులు పెడతా అని చెప్పేసి చిన్న చిన్న బెల్ట్ షాపులు పెడతా అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్తా ఉంది. 3 ఏళ్ళు అవుతుంది మీరు ఇలా వాళ్ళు బెల్ట్ షాపులు కొనసాగిస్తా ఉన్నారు, మరి ఎందుకు తీసేయలేకపోతున్నారంటే ప్రభుత్వం మీద కదా, ఇంకా కేసీఆర్ గారు ఉన్నట్టే ఫీల్ అవుతున్నారు ఏంటంటే అర్థం అవ్వట్లేదు. వీళ్ళకి ఏంటంటే పొద్దున్న లేస్తే కేసీఆర్ గారి పేరు చేయండి, వీళ్ళకి పూట గడవదు, వాళ్ళ మాట ఎవరు వినేటట్లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి మాట్లాడుతుంటే ఆ పక్కనున్న మన రబ్బీ మీటింగ్ లో ఏదో స్పోర్ట్స్ దాంట్లో ముఖ్యమంత్రి చిరంజీవి గారు అంటున్నారు ఒకరు, ముఖ్యమంత్రి ఇంకొకరు అంటే రాష్ట్రంలో ఒక స్వయాన చంద్రబాబు నాయుడు గారే 2 నిమిషాలు ఆగిపోయారు, ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పేసి ఫైల్ పట్టుకుని అటు ఇటు చూస్తూ ఉన్నారు. అవునా, ఇది కరెక్ట్ చేయండి అంటే మనసులోంచి రావట్లేదు అని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని ఎవరు తీసుకోవట్లేదు. దానికి మనం ఎవరు ఏం చేయలేని పరిస్థితి. కానీ ఒక విషయం గమనించాలి, రైతులకు రుణమాఫీ చేసింది కేసీఆర్ గారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పంటలు అద్భుతంగా పండాలి. గతంలో అండి సునీత గారు, మేము అప్పుడు ఐటీ కంపెనీలో పనిచేసేవాళ్ళం. అప్పుడు మేము పనిచేసిన సందర్భాలలో నేను చాలా చిన్న ఏజ్ లో ఒక ఎంఎన్సీ కంపెనీలో పనిచేస్తే నాతో తోటి ఉద్యోగులంతా చాలా పెద్ద వయసు వాళ్ళంతా, అందరికి పిల్లలు ఉన్నారు. సో వాళ్ళంతా అరే హాలిడేస్ వచ్చినాయి, ఒక 2-3 డేస్ ఇంటికి వెళ్దామంటే వాళ్ళ భార్య వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భంలో ఇంటికి పోతే కరెంట్ ఉండదు, మీ ఊరికి పోతే పల్లెటూరు అని చెప్పేసి వాళ్ళ భార్యలు కూడా పిల్లల్ని తీసుకొని ఊరికి వచ్చి రాని పరిస్థితి కూడా గమనించాను నేను అప్పుడు. కానీ ఈరోజు ఇదే చాలా మంది యంగ్స్టర్స్ కానీ, చాలా మంది ఐటీ పరిశ్రమకు సంబంధించిన కానీ, డాక్టర్స్ కానీ, ప్రొఫెషనల్స్ కానీ ఇలా ఎక్కడ చూసినా ఫామ్ హౌస్ల పేరుతో 10 గుంటలు ఉంటే 10 గుంటలలో చిన్న ఇల్లు కట్టుకుని టమాటాలు, బెండకాయలు, కూరగాయలు పండించుకుంటూ మరి శనివారం ఆదివారం వస్తే పోయి అక్కడ పంట పొలాలలో గడుపుతున్న పరిస్థితి వచ్చింది అంటే అది కేవలం నీళ్లు సకాలంలో నీళ్లు వచ్చినాయి. కేసీఆర్ గారి పనుల్లో 24 గంటలు కరెంట్ ఉంది, అద్భుతంగా పరిపాలన సాగింది కాబట్టే అద్భుతంగా పంటలు పండిన పరిస్థితి మనం చూసినాం. గోదాములు కూడా సరిపోలేదు పంటలు వరి పెట్టడానికి. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? సకాలంలో రుణమాఫీ సరిగ్గా చేశారు కేసీఆర్ గారు. తర్వాత రైతులకు అండగా ఆదుకోవడానికి రైతు బంధు పేరుతో ముందుకొచ్చారు, 24 గంటలు కరెంట్ ఇచ్చారు, యూరియా బస్తాలు ఇచ్చారు, చివరి గింజ వరకు నేను కొంటా అన్నారు, రైతులకు బోనస్ ఇచ్చారు. ఎన్ని విధాలుగా ఆదుకోవాలో రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నారు కాబట్టి ఇలా తెలంగాణ రైతాంగం అంతా ఇలా కేసీఆర్ గారి వైపు చూస్తా ఉంది. అయ్యా కేసీఆర్ గారు ఈ దొంగ మాటలు, కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన దొంగ మాటలు విని నమ్మి మోసపోయినాం. వృద్ధులందరూ కూడా అడుగుతాను, వృద్ధులకు పెన్షన్లు పెంచుతాం, 2000 కాదు 4000 పెంచుతాను మోసం చేస్తుంది. మహిళలకు 2500 ఇస్తాను మోసం చేస్తే ఏ వర్గాన్ని మీరు మోసం చేయలేదు. ఇలా అశోక్ నగర్ లో, దిల్షుక్ లో పాపం పిల్లలందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తా ఉన్నారు. మాకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా, మా అమ్మ నాన్న 5000 హాస్టల్ ఫీజులు పంపి వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు, మాకు సిగ్గనిపిస్తుంది వాళ్ళని డబ్బులు అడగడానికి, మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసి రోడ్ల మీద ధర్నాలు చేస్తే ఆడపిల్లలను చూడకుండా కూడా జుట్టు పట్టుకొని తీసుకపోయి పోలీస్ స్టేషన్లు పెడుతున్న సందర్భాలు చూస్తాను. ఆశా వర్కర్లకు జీతాలు పెంచుతాను మోసం చేసి మీరు ఎవరిని మోసం చేయలేదండి? సబ్బండ వర్గాలను మోసం చేసి ఇలా శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నారు స్టేజ్ మీదకి. అరే 2 ఎకరాలకు పైసలు ఇచ్చిరండి మీరు, 2 ఎకరాలు ఆఫ్టర్ ఆల్ 2 ఎకరాలకు పైసలు ఇచ్చి ఇలా 200 మాటలు మాట్లాడుతున్నారు. కేసీఆర్ అట్లా, కేసీఆర్ ప్రభుత్వం, మీ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఇలాంటి సొల్లు మాటలు చెప్పి అశోక్ నగర్కి వెళ్ళి కేసీఆర్ అట్లా అని చెప్పి అబద్ధపు మాటలు చెప్పి వాళ్ళ ఓట్లు గడించారు. ఇలా ఊరు తిరుగుకుంటా కేసీఆర్ అట్లా ఇట్లా అని చెప్పి అబద్ధపు మాటలు చెప్పి ఓట్లు గడించి ఇలా మళ్ళా కేసీఆర్ పేరు తీసుకుంటే పూట గడుపుతున్నారు. కానీ అరే తెలంగాణ సమాజానికి మనం ఏం చేస్తాం? పరిశ్రమలు చేస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కాదు ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు క్రియేట్ చేస్తాం, ఉపాధి అవకాశాలు పెంచుతాం, మహిళలలో మరి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టినట్టుగా ముందుకు సాగుతాం, పరిశ్రమలు తీసుకొస్తాం, లేకపోతే రైతాంగానికి ఇది అడుగుతుంటాం. యూరియా బస్తాలు పాపం రైతులందరూ మనం అంతా చదువుకున్నాం, స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, మాట్లాడుతున్నాం, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు వాడుతున్నాం. అరే ఊళ్ళలో గ్రామాలలో ఇప్పుడు మా తాత గాని, మా నాన్న గాని, ఇంకోరు మా చుట్టుపక్కల ఉన్న పెద్దనాన్నలు గాని వాళ్ళకు డబ్బా ఫోన్లు ఉంటాయండి. అలాంటి డబ్బా ఫోన్లు పట్టుకుని ఏ యాప్ లో ఏ యూరియా బస్తా బుక్ చేసుకోవాలని చెప్పేసి ఇలా తెలంగాణ సమాజం, రైతాంగం అందరూ అడుగుతా ఉన్నారు. సోయి లేదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అని చెప్తున్నారు. అరే ఎక్కడ చూసినా కూడా అవినీతి. పొద్దున్న లేస్తే మీరు మీ పదవులు కాపాడుకోవాలా, పైసలు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎక్కడ ఏ కాలేజీల భూములు ఉన్నాయి,
ఏ దేవాలయాల భూములు ఉన్నాయి, ఆ భూములు మనం ఎప్పుడు లాక్కోవాలి అని చెప్పే ప్రయత్నమే తప్ప ఏ సమాజానికి ఏం అందిద్దాం, ఏ పథకాలు తీసుకొస్తాం, మనం చెప్పిన హామీలు ఏవి ఎప్పుడు అందిస్తామని చెప్పి ఎప్పుడన్నా ఆలోచించిరా, ప్రజల మీద దృష్టి పెట్టిరా, ప్రజాపాలన పేరుతో ముందుకు వచ్చిరు కదా అని చెప్పి కనీసం సిగ్గనిపిస్తలేదా మీరు మాట్లాడడానికి సభలలో అని ఇలా తెలంగాణ సమాజం అడుగుతా ఉంది. అరే నిన్ను ఎన్నుకునేది ఎందుకు? సరే ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కొన్ని ఇబ్బందులు జరగవచ్చు, సమాజం అంతా మిమ్మల్ని 1.8 ఓట్% మిమ్మల్ని గెలిపించారు కాంగ్రెస్ వారిని. గెలిపించిన తర్వాత మీరు చేయాల్సిందేంది? తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు ఎలా పథకాలు అందజేయాలి, తెలంగాణ అభివృద్ధి కోసం మనం ఎలా చేయాలని చెప్తాం. కానీ ఇవాళ ఎవడు పడితే వాడు పక్క రాష్ట్రపోడు, ఈ రాష్ట్రపోడు, ఆ రాష్ట్రపోడు వచ్చి తెలంగాణను ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారి హయాంలో ఏ రాష్ట్రపోడు నుంచి, ఆంధ్ర నుంచో లేకపోతే మహారాష్ట్ర నుంచో కర్ణాటక నుంచి వచ్చి తెలంగాణ యాస మీద కానీ భాష మీద కానీ తెలంగాణ సమాజం గురించి మాట్లాడిన పరిస్థితులున్నాయి. తొంగి చూడడానికి కూడా గజగజ వరకు రోజులు ఉన్నాయి. ఇవాళ ఎట్లా పడితే అట్లా తెలంగాణలో ఉన్న జర్నలిస్టు కేవీఆర్ గారిని ఆంధ్రప్రదేశ్ నుంచి పోలీసు వాళ్ళు రాను పట్టకపోను, ఇట్లా ఎట్లా పడితే అట్లా పోలీసు వాళ్ళు వచ్చి పట్టకపోతున్న పరిస్థితి, ఎక్కడ కూడా సెక్యూరిటీ లేని పరిస్థితి, ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఇవాళ తెలంగాణలో ఉంది. ఏం చేస్తా ఉంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కొమ్ముగాస్తుందా? ఏం చేస్తా ఉన్నారు అని చెప్పి సమాజం అడుగుతుంది. ఎస్, ఒక నిమిషం అండి శ్రీనివాసరావు గారు, దీనికి ఒకసారి క్లారిటీ ఇవ్వండి. సతీష్ గారు అన్న వాటికి సతీష్